అద్భుత శక్తిపీఠం. అనంత విశ్వంలో మహాశివుడు తీవ్రమైన దుఃఖంతో నిండిపోయాడు. ఆయన భార్య పరమేశ్వరీ సతీదేవి అగ్నిలో ఆత్మాహుతి చేసుకున్నారు. ఆయన కోపంతో, ప్రేమతో, దుఃఖంతో సతీదేవి దేహాన్ని తన భుజాలపై మోశాడు. లోకాలు కదిలిపోయాయి. శివుని తాండవం ఆపడానికి సృష్టికర్త బ్రహ్మ, రక్షకుడు విష్ణువు కలసి ఆలోచించారు. విష్ణువు తన సుదర్శన చక్రాన్ని తీసుకుని లోకాలను కాపాడటానికి సిద్ధమయ్యాడు. ఆ ప్రళయ నృత్యం భూమిని చీల్చేస్తోంది. పర్వతాలు ఊగిపోతున్నాయి. విష్ణువు సుదర్శన చక్రాన్ని విసిరాడు. అది సతీదేవి దేహాన్ని ముక్కలు ముక్కలుగా చేసింది. కాని ఆమెకు బాధ కలగకుండా దైవిక లీలగా ఆ దేహభాగాలు భారతభూమిలోని వివిధ ప్రాంతాలలో పడ్డాయి. అవి పవిత్రమైన శక్తిపీఠాలుగా మారాయి. అప్పుడు అడవి మధ్యలో హుగ్లీ నది ఒడ్డున గొప్ప దైవిక శక్తి ప్రసరించింది. సతీదేవి కుడికాలివేళ్లు అక్కడ పడ్డాయి. అది అప్పటికింకా జనపదాలు ఏర్పడకముందున్న దట్టమైన నకులారణ్యం అనే పేరుగల అడవి. భూమి ఆ కాలివేళ్లను తాకగానే ఆ ప్రదేశమంతా పవిత్రమైన శక్తితో నిండిపోయింది. ఆ శక్తి సాక్షాత్తు అమ్మవారి రూపంలో ఉద్భవించింది. ఆమె కాళీదేవి. భయంకరం కాని అనంతమైన కరుణ ఆమె రూపంలో ఉంది. అరుణ భక్తితో కళ్ళు మూసుకున్నాడు. అమ్మవారి రూపం ఎంత భయంకరమైనా ఆమె కళ్లలో అపారమైన కరుణ, రక్షణ ఉన్నాయి. ఆమె దుష్టశక్తులను నాశనం చేసి తన బిడ్డలను కాపాడే మహాశక్తి. ఆ ప్రకాశం అరుణ మనసులో శాంతిని నింపింది. అమ్మవారి శక్తికి రక్షకుడిగా, కాపలాదారుడిగా మహాభైరవుడు కూడా అక్కడే ఆవిర్భవించాడు. అతడే నకులేశ్వరుడు. నకులేశ్వరుడు అంటే నకులుడు అనే శివుడి రూపం. ఈ శక్తిపీఠానికి రక్షణగా నిలబడ్డాడు. ఈ పీఠం యొక్క విశేషం ఏమిటంటే, ఇక్కడ కాళీదేవికి భర్తగా శివుడు కాకుండా నకులేశ్వరుడు ఉన్నాడు. వీరు ఇద్దరూ కలిసి ఈ పీఠాన్ని పరిపాలిస్తారు. భక్తుల కోరికలను తీరుస్తారు. అందుకే ఈ పీఠం చాలా పవిత్రమైనది. కాలక్రమేణా నకులారణ్యం ఇప్పుడు కాళీఘాట్ అయ్యింది. ఘాట్ అంటే నదీతీరం. కాళీదేవి ఉన్న నదీతీరం కాబట్టి ఆ పేరు వచ్చింది. ఆ ప్రదేశం వేల సంవత్సరాలుగా కోల్కతాలో భక్తులకు ఆశ్రయంగా ఉంది. అరుణ ఇప్పుడు పెద్దవాడయ్యాడు. కాళీఘాట్ను సందర్శించే ప్రతి భక్తుడికి ఈ అద్భుతమైన కథను చెబుతాడు. మనం ఆ మహాదుఃఖం నుండి వచ్చిన శక్తిని పూజిస్తాం. ఆ శక్తి ఎల్లప్పుడూ మనల్ని రక్షిస్తుంది అని నవ్వుతూ అంటాడు.